వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొగల్పురాలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ధర్నా. నిరసనకారులకు మద్దతు తెలిపిన సీనియర్ అడ్వకేట్ ముజాఫర్ ఉల్లా ఖాన్. నిర్మల్ జిల్లాలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం. నల్గొండ జిల్లాలో బీభత్సం సృష్టించిన అధికార పార్టీ నాయకులు. సర్పంచ్ రూపావత్ నాయక్ పై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు. వివరాలు చూస్తే మొగల్పురాలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ధర్నా చేపట్టారు. సీనియర్ అడ్వకేట్ ముజాఫర్ ఉల్లా ఖాన్ ధర్నా స్థలానికి చేరుకుని మహిళలకు మద్దతు తెలిపారు. అనంతరం మొగల్పురా పిఎస్లోని సీనియర్ పోలీస్ అధికారులతో చర్చించారు. जबरदस्ती में क्या है? बोलो सर, जबरदस्ती यहाँ पे जबरदस्ती करना कैसा है? أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل وسلم ومولانا وكريما وملجانا سندنا كريمنا رحيمنا مولانا محمد وإطرته أجمعين محمدا إن كنت من الظالمين لا إله إلا أنت الظالمين ربنا एक्सक्यूज मी, आप हटिए. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మలేగాం గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 100 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అజయ్ కుమార్ సార్ని వేదికపై రావాల్సిన కోరుతున్నాను. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ మైపాల్ రెడ్డి గారు వేదికపై రావాల్సిన బైన్సా నుంచి నిర్మల్ పోయే రోడ్డు పైన తీసుకున్నట్టయితే ఆ రోడ్డు మీద ఉన్న ప్రతి గ్రామం సంబంధించిన గ్రామస్తులు ఒకరో ఇద్దరు చనిపోయి ఉన్నారు. సో అది యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది
ఎట్లా జరుగుతుంది అనేది మనకు టైము డేటు చెప్పి జరగదు అది. సో మనము 2 వీలర్ ఉన్నప్పుడే మనకు హెల్మెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని కంపల్సరీగా ఈ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే బండి డ్రైవ్ చేయాలి. లైసెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆర్సీ ఉండాలి. ఇటువంటి అన్ని నిబంధనలు బండి కొన్నప్పుడు మనం ఆ నిబంధనలను కూడా చదువుకొని దానికి సంబంధించి ఏవైతే మనము కలిగి ఉండాలో అవన్నీ కలిగి ఉన్నప్పుడే హెల్మెట్ పెట్టుకొని ఆర్సీ లైసెన్స్ దగ్గర పెట్టుకొని బండి నడిపినట్టు ఏదంటే ఇంతకుముందు మనం పెద్దలు మాట్లాడినట్టు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తలకు దెబ్బ తాకినా కూడా చిన్న చిన్న మైనర్ ఇంజరీస్ తోనే మనము 1 నెల 2 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ మన పనులు మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్సిడెంట్ కనుక ఉన్నట్టు ఏదంటే నల్లగొండ దామర్చెర్ల మండలం పుట్టలగడ్డ గ్రామం సర్పంచ్ రూపావత్ బాషియా నాయక్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. సర్పంచ్ కార్యాలయం ధ్వంసం చేసి కలకలం సృష్టించారు. ఈ దాడులకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దాడిలో గాయపడిన సర్పంచ్ ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే చెప్పు ఇప్పుడు కూడా చాలా చిన్నగా చేసి రెండు కుర్చీలు వీగితే కూడా ఆ కుర్చీలు కూడా పోలీసు వాళ్ళు ఇస్తాయి కానీ తీసుకుపోవడం కూడా జరిగింది. ఈరోజు పుట్టలగడ్డ గ్రామ సర్పంచ్ రూపావత్ బాషా నాయక్ ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది. గ్రామ సభ పెట్టడం జరిగింది. అయితే మా వార్డు సభ్యులు అందరూ గ్రామ పంచాయతీకి వచ్చి అటెండ్ అయ్యారు. వచ్చిన తర్వాత జడ్పీటీసీ అయితే అమ్మగోతు లలిత కూడా అక్కడ గ్రామ సభలో వచ్చారు. వచ్చి కూర్చోగానే ఒకటో వార్డు నెంబర్ శ్రీరామన్ అతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. హైదరాబాద్ నుంచి మా పూర్వవాడు హైదరాబాద్ ఉంటే వచ్చి కూర్చుడు. అందులోకి వాళ్ళ మధ్య ఫోన్ చేసి పిలిపించి ఇక్కడ వచ్చిండు, మీరు రండి, మీరంతా మన రండి, వీళ్ళంతా వచ్చారు అని దాడి వచ్చి అందులో వాళ్ళ మధ్య నుంచి ముందు సభలు సగంలో చర్చిస్తూనే ఉన్నాం. మేము పంచాయతీ కార్యదర్శి సభని చర్చిస్తూనే ఉన్నాం. సభ నుంచి వచ్చి వాళ్ళ మధ్య ఆమె రవీంద్ర అతను జడ్పీటీసీ లలిత ఫోన్ చేయగానే వచ్చి సభ నుంచి ఈ ఒకటో వార్డు అభ్యర్థి మన వార్డు నెంబరు శ్రీరామన్ అతనికి తీసుకుపోయి నిండు సభ నుంచి గుంజుకుపోయి బయటకు తీసుకెళ్ళిండు. అంతలో తీసుకెళ్ళి పోతున్నాం 5వ వార్డు చెప్తే అతను కూడా కొట్టిండు. అంతలో ఇదేందే నేను అట్లా లేచి అడుగుతుంటే ఉప సర్పంచ్ ఆమె కుర్చీలతో దాడి చేయడం జరిగింది. వారితోకి జడ్పీటీసీ మా అధికార పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ, మీరు ఇక్కడ ఏం ప్రజలకు నడిపిస్తున్నాం, ఏదైనా మేము చేయాలి కదా, మా ఎమ్మెల్యే గారు ఉన్నా, నేను జడ్పీటీసీ ఉన్నా, మీ అధికార ఉప సర్పంచ్ మీరు ఏంది ఇక్కడ నడిపిస్తున్నాం, ఏదైనా మేమే చేయాలి కదా అని అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామ పంచాయతీని కూడా డెవలప్ చేయవద్దు, మీరు ఏ అధికార అవసరం లేదు, మేము అధికార పార్టీలో ఉన్నా మేమే చేస్తాం, మీకు సమ్మానం లేదు, మీరు ఖాళీగా సర్పంచ్ ఉన్నది, మేము ఏ సహకరించము అని వార్డు మెంబర్ని భయపడడం జరుగుతుంది. నన్ను కూడా భయపడడం జరిగింది. కూర్చుంటే నన్ను కొట్టి నా చేతి మీద కొట్టారు. వార్డు మెంబర్ని కొట్టి బుక్ మీద కొట్టారు. అబ్బాయిని 5వ వార్డు మెంబర్కి కుట్లో కొట్టారు. తీసుకొచ్చి ఆ దాడులు తీసుకొచ్చి వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళందరూ వాళ్ళ గ్యాంగ్ని తీసుకొచ్చి జడ్పీటీసీ అతను లలిత అతను తీసుకొచ్చి ఉప సర్పంచ్ వాళ్ళ మధ్య పుట్టిన వచ్చిన వాళ్ళ మధ్య పెద్ద మధ్య రామూర్తి రవీందరు తీసుకొచ్చి మా గ్రామ సభలు నిండు సభలు పంచాయతీ సెక్రటరీ కూడా అట్లా చెప్పుకుంటూ కూడా ఫోటోలు ఇట్లా లెవెల్ తీసుకుంటూ కూడా సెల్లు గుంజడం జరిగింది. జడ్పీటీసీ సెల్లు గుంజుకుంది. అందులో మళ్ళీ ఉప సర్పంచ్ ఏం తీసుకుంటే ఆయన పంచాయతీ కూడా భయపడడం జరిగింది. ఇదే విధంగా మా గ్రామ పంచాయతీకి ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల మా ప్రాణహాని ఉన్నది. అధికారం పార్టీలో ఉంటే ఎమ్మెల్యే గారికి చెప్తూ ఉంటారు. చేస్తుంటే మేము ఇదే విషయాన్ని డిపిఓ గారిని చెప్పినాం, కలెక్టర్ గారు ఇట్లా చెప్పి ఇట్లా ఉందని చెప్తుంది కూడా పాపం వాళ్ళు ఒకసారి మాకు సంబంధించి ఒకసారి చేశారు. ఇందులో ఎస్ఐ గారు పోలీసులు కూడా మాకు సహకారం చేయట్లేదు. ఇట్లా జరుగుతుందంటే కూడా అక్కడ వచ్చి ఎస్ఐ వచ్చి కలిసి ఇట్లా ఎందుకు జరిగిందని వాళ్ళకి పట్టుకోపోకుండా ఆ కుర్చీలో వేసుకుపోయి జిబులు వేసుకుపోయి వాడకపోవడం జరిగింది. కానీ మాకు చాలా వాళ్ళ వల్ల మాకు ఆనుగోకు హ్యాపీరామ్ వల్ల కానీ జడ్పీటీసీ లలిత వాళ్ళ భార్య వాళ్ళ మధ్య ఆనుగోకు రవీందరు, ఆనుగోకు మధు, రూపావత్ సేవ వాళ్ళ విప్లవ సేవ వాళ్ళ వీళ్ళ 5గురు వల్ల మాకు చాలా ప్రాణభయం ఉంది. కనుక మేము మిమ్మల్ని చాలా ఇది కోరుతున్నాం సార్. ఇది మీకు హెచ్చరించుకుని మీరు మాకు న్యాయం చేయలేదు. కానీ వాళ్ళ వాళ్ళైతే నాకు కానీ మా వార్డు సభ్యులు కానీ మా వాళ్ళు అందరినీ కూడా వాళ్ళ వల్ల మాకు 5గురు వల్ల మాకు ప్రాణభయం ఉంది.
దామర్చెల్ల మండల కేంద్రంలో పుట్టలగడ్డ కాంగ్రెస్ సర్పంచ్ రూపావత్ భాషా నాయకపై ఈరోజు అధికార పార్టీ జెడ్పీటీసీ వర్గీయులు పైశాచిక దాడి దిగడం జరిగింది. మరి దీనిని మేము కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్లందరినీ కూడా ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నటువంటి క్రమంలో అధికార పార్టీ వర్గీయులు వాళ్ళ అనుచరులతోటి దాడికి దీనితోటి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇట్లా జరగడం జరుగుతుంది. మరి పోలీస్ యంత్రాంగం చట్టసభలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి సర్పంచ్లకు భద్రత కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ అధికార బలంతో ఈరోజు మా చేతిలో ఎమ్మెల్యేలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మా చేతిలో ఉన్నదని చెప్పేసి పెత్తనం చెలాయిస్తున్నటువంటి వ్యవహారం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ కు టీడీపీ నేతలు బ్రహ్మరథం పడుతున్నారు. 3 రాజధానుల బిల్లుకు చాకచక్యంగా వ్యవహరించి సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో అమరావతి జేఏసీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ చిత్రపటానికి టీడీపీ నేతలు క్షీరాభిషేకం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. जल्दी ना नेपाल ना ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ షరీఫ్ గారి నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ షరీఫ్ గారి నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ షరీఫ్ గారి నాయకత్వం, అమరావతి జై అమరావతి, 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 జై జై అమరావతి. ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే కౌన్సిల్ చైర్మన్గా ఒక మైనారిటీ సంబంధించినటువంటి వ్యక్తి ఒక కౌన్సిల్ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ప్రభుత్వానికి ఇది ఒక చెంపదెబ్బ అని చెప్పవచ్చు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైన నిర్ణయం కాదనేటువంటి విషయాన్ని మరి ఈరోజు ఈ యొక్క చర్యల ద్వారా చూపించాం. వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపైన కూడా ఈరోజు చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ఏం చేసినా మందబలంతో నువ్వు చేయొచ్చునేమో కానీ ఈరోజు ప్రజల ఆకాంక్షలకు విలువనిచ్చే దాంట్లో మాత్రం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేసే దాంట్లో మాత్రం ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి ఈరోజు కౌన్సిల్ ఆ నిర్ణయం తీసుకున్నది. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. అందుకే ఈరోజు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం, అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి షరీఫ్ గారికి కూడా పాదాభివందనంతో పాలాభిషేకం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మేమందరం కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం. జేఏసీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు నిజంగా కూడా ప్రజలు
మనశ్శాంతిగా ఉండేటువంటి రోజుగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఈ నిర్ణయం ఒక చెంపదెబ్బ లాంటిది. కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే మీ ప్రభుత్వానికి మంచిది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో మీరు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులు ఎలా మాట్లాడతారనేది గత 7-8 నెలలుగా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా దారుణమైనటువంటి పదజాలం. అసెంబ్లీలోనే వీధి రౌడీల మాదిరిగా వాళ్ళు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కోడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘమాస అమావాస్య పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మాత్రమే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తొందర లేడీ అయితే కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు సీసీ కెమెరాలు చూస్తున్నాం మేము. ఇక్కడ దందన పంపేయండి. ఇంకా అవసరం ఉంటే మీ వాళ్ళను ఇద్దరు తెచ్చుకొని 4 కొట్టండి. లేడీ అవుతాడా ఇక్కడ పప్పు పంపించాల్సి వస్తుంది. ఎందుకు నూపుకుంటారు? ఒక 20 నిమిషాలండి. అట్లీస్ట్ 20 నిమిషాలలో మీరు దర్శనం చేసుకొని బయటకు వస్తారు. ఎందుకు నూపుకుంటారు? భక్తులకు విజ్ఞప్తి, దయచేసి ప్రత్యేక దర్శనానికి వచ్చిన భక్తులు నూక్కోకండి. లోపల షిఫ్ట్ వైజ్ పంపుతురు. ధర్మ దర్శనం కొంతసేపు, ప్రత్యేక దర్శనం కొంతసేపు. కాబట్టి మీరు ఇక్కడ తొందరపడకండి. ఎవరైనా లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నూక్కోకండి. చిన్నపిల్ల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంచెం దూరం నిలబడండి. ఎందుకు? దానికి సంబంధించిన ఫ్లెక్సింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఫ్లెక్సింగ్ అనుసరిస్తూ భక్తులు వెళ్ళాల్సిన కోరుతున్నాం. భక్తులకు విజ్ఞప్తి, జాతరలో దొంగలున్నారు, జాగ్రత్త. మీ పిల్లలను, మీ నగలను, అలాగే మీ విలువైన మీ వస్తువులను కానీ మీ పిల్లలను కానీ ఇవ్వరాదండి. ఎవరైనా పిల్లలు తప్పిపోయినా, ఎవరైనా పిల్లలు దొరికిన ఎడల పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం, తెలుపవలసిందిగా కోరుతున్నాం. భక్తులకు విజ్ఞప్తి, మీ విలువైన వస్తువులను మరియు నగలను మీ పిల్లలను జాగ్రత్త ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. జాతరలో దొంగలు తిరుగుతున్నారని సమాచారం. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నామండి. పెద్దపల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ సింగరేణి హై స్కూల్ 1989-90 సంవత్సరంలో విద్యాభ్యాసం చేసిన దేవునూరి సతీష్ గత 10 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆయన కుటుంబానికి తోటి పూర్వ విద్యార్థులు 35,000 రూపాయలు ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, శ్రీధర్, సదానందం, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 1989-90 సింగరేణి స్కూల్ 18 క్లాన్ కాలనీ బ్యాచ్ వాస్తవ మాత్రం చదువుకున్న డి సతీష్ బాబు ఆకస్మికంగా చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి 11వ రోజు సందర్భంగా మా పూర్వ మిత్రులు అందరం కలిసి ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఏపీ శాసన మండలిలో 3 రాజధానుల వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన మండలి చైర్మన్ షరీఫ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించారు. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చాలా అత్తడికి పోయింది మీ గురించి జై జై షరీఫ్ ఆందోళనలో కూడా రుణపడి ఉన్నారు. జై అమరావతి.
నాయకత్వం, షరీఫ్ గారి నాయకత్వం, మండల చైర్మన్ షరీఫ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పాలకులు చేసి, వర్ధిల్లాలి పాలకులు చేసి. జై అమరావతి, జై అమరావతి, పాలకులు చేసి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. అమరావతిని కాపాడిన పాలకొల్లు జేఏసీ తరఫున ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానికానికి నిన్న అమరావతి రూపంలో మరి ఒక భగవంతుల్లాగా ఇలా మండలి చైర్మన్ షరీఫ్ గారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని ఇలా 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన షరీఫ్ గారు. నిజంగా ఈరోజు 38 రోజుల నుంచి రైతులు అమరావతికి మరి దానం ఇచ్చిన ఎవరైతే రైతులు ఉన్నారో 34 ఎకరాలు 29,000 మంది రైతులు ఉన్నారో 38 రోజులు కంటి కునుకు లేకుండా ఈ రాష్ట్రం కోసం మేము త్యాగం చేసాం. మమ్మల్ని కనీసం పరిలో తీసుకుని మా సమస్య వినండి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మార్గంగా ఈ 40 రోజుల నుంచి ఎన్ని చిత్రహింసలు, మహిళలను కూడా చూడకుండా ఎన్ని చిత్రహింసలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసాడో మనందరం కూడా చూస్తున్నాం. కానీ దానికి అన్నిటికీ ధీటుగా నిన్న ఏదైతే ఎన్ని బెదిరింపులు 24 మంది మంత్రులు శాసనమండలికి వచ్చి నిన్ను చంపేస్తామని చెప్పి చైర్మన్ని బెదిరించినా సరే ఎక్కడ మొక్కవోని ధైర్యంతో ఈరోజు నిజంగా షరీఫ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసిన త్యాగం నిజంగా చిరస్మరణీయం. తప్పకుండా ఇటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు కాబట్టి ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో 3 ముక్కలుగా విడగొడితే అలాగా ఫేస్ కనబడలేదు. ఫోటోకి కొద్దిగా అనుకుంటుండే నీట్గా చేయిపోయి మొహాలు గడ్డొస్తుంది చెయ్య. हाजी एमएस शरीफ का नायकत्व, हाजी एमएस शरीफ का नायकत्व, एमएस शरीफ का नायकत्व, हाजी एमएस शरीफ का नायकत्व, తెలుగుదేశం నాయకత్వ, చంద్రబాబు గారి నాయకత్వ, జై అమరావతి, 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 జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఎంఎస్ షరీఫ్ గారి నాయకత్వం, ఎంఎస్ షరీఫ్ గారి నాయకత్వం, ఎంఎస్ షరీఫ్ గారి నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో 198వ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్థానికులు కేంద్రం వద్దకు బారులు తీరారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కొంతమంది వ్యక్తులు స్ట్రాంగ్ రూమ్ సిబ్బంది పోలీసులపై దాడి చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. సమగ్ర విచారణ జరిపించి దీని వెనుక ఉన్నటువంటి దోషులను అరెస్ట్ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నాను. ఎప్పుడు లేని నీచ విష సంస్కృతిని మన ప్రాంతంలో తీసుకొస్తున్నటువంటి వ్యక్తులకు తగిన గుణపాఠం ప్రజలు ఇస్తారు, ప్రజలు చెప్తారని కూడా మరొకసారి చెప్తా ఉన్నాను. యాక్సెప్ట్ చేసేటటువంటి కరెంటు ఎందుకు పోయింది, మరి కరెంటు పోయినాక ఎందుకు ప్రీ ప్లాన్గా 100 మంది 150 మంది రెడీ అయ్యి వచ్చినారు. ఇది ముందు ప్లాన్ చేసిన కుట్ర కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇది పూర్తిగా కుట్రపూరితము. దీని వెనుక ఉన్న ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వారిపై చర్యలు తీసుకోవాలి. బతుకు మాకు అవసరం లేదని కూడా నేను చెప్తా ఉన్నాను. అవసరం లేదు మాకు ఆ నీచపు ప్రజలను మోసం చేయడం, ప్రజలను 24 గంటల అబద్ధాలతో కాలగడపడం ఇదే కొందరికి జీవితం. కానీ మాకు ప్రజలకు సేవ చేయడం, ప్రజా సమస్యలపైన కష్టపడి సమస్యలు పరిష్కారం చేయడం, అభివృద్ధి సంక్షేమమే మా లక్ష్యం తప్పితే అబద్ధాలతో స్వార్థాల కోసం ఓట్లే జీవితం ఇలాంటి నీచ పరిస్థితి మాకు లేదని కూడా మేము చెప్తూ ఉన్నాం. యాక్షన్ సంస్కృతి నేర్పుతూ గతంలో వారికి ఉన్న యాక్షన్ సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఖబర్దార్ ఫ్యాక్షన్ రాజకీయాలు, గుండా రాజకీయాలు చేస్తే సహించేది లేదని కూడా మరొకసారి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళకున్న ఆలోచన ఏదైతే ఉందో తప్పుడు ఆలోచన, తప్పుడు విధానాలు గతంలో చేసి ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి ఆ విధానాలు ఎదుటి వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారేమన్న భయం, అపోహ ఇవన్నీ వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తప్పు చేసింటారు గతంలో ఏదో ఎక్కడో దగ్గర. గతంలో మా సోదరుడు దిగువంత రత్నప్రభాకర్ రెడ్డి గారి ఎలక్షన్ విషయంలో ఏం జరిగిందో చాలామంది మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఆయన మన మధ్య లేడు. కొల్లాపూర్ సమస్త ప్రజానికానికి తెలిసి ఏం జరిగిందనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సినటువంటి వ్యక్తులు, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొగల్పురాలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ధర్నా, నిరసనకారులకు మద్దతు తెలిపిన సీనియర్ అడ్వకేట్ ముజాఫర్ ఉల్లా ఖాన్. నిర్మల్ జిల్లాలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్, సరైన ధృవపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం. నల్గొండ జిల్లాలో బీభత్సం సృష్టించిన అధికార పార్టీ నాయకులు, సర్పంచ్ రూపావత్ నాయక్ పై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.